హాయ్ గాయ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎన్నాళ్ళైనా నీకై వేచుంటా ఎపిసోడ్ 48. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి ముందు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా అయితేనే నేను పెట్టే వీడియోస్‌కి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. లేకపోతే రాదు. అప్పుడు మీరు ఈ సీరియల్‌ని మిస్ అవుతారు. ఈ సీరియల్‌కి ముందటి ఎపిసోడ్స్ నా ఛానల్‌లో అన్నీ అవైలబుల్‌గా ఉన్నాయి. ఇంకా నా సీరియల్స్ చాలా యూట్యూబ్‌లో ఉన్నాయండి. నా ఛానల్‌లో తప్పకుండా మీరు చూడండి, వినండి అండ్ ఎంజాయ్. ఇక స్టోరీలోకి వెళ్దాం. నువ్వు తాళి పడే వరకైనా ఆగావు కానీ నా యాంబిషన్ అయితే డైరెక్ట్‌గా ఫస్ట్ నైటే అబ్బా! అంటుంది మోనిషా. నీకు మరీ సిగ్గు లేకుండా పోతుంది అని కొడుతుంది మోనిషాని ప్రాప్తి. ఆ తర్వాత అందరూ గుడ్ నైట్ చెప్పి కిందికి వెళ్ళిపోతారు. ఇక ప్రేమ పక్షుల్లా వాళ్ళే మిగిలారు పెంట్ హౌస్‌లో. అగస్త్య ప్రాప్తిని ప్రేమగా చూస్తాడు. ఇక అతన్ని ఫేస్ చేయలేక హాల్‌లోకి వెళ్ళిపోతుంది. తన వెనకే వచ్చి హాల్ డోర్ లాక్ చేస్తాడు అగస్త్య. తను బెడ్‌రూమ్‌లోకి వెళ్తుంది. అక్కడ పూల డెకరేషన్ చూసి షాక్ అయిపోతుంది ప్రాప్తి. వాల్ పైన ఒక అందమైన హార్ట్ షేప్‌లో ఇద్దరి పేర్లు రాసి అక్కడ చాలా బాగా డెకరేషన్ చేశారు. మొత్తం రోజ్ ఫ్లవర్స్ ఇంకా జాస్మిన్ ఫ్లవర్లతో. వాటి పరిమళం రూమంతా నిండిపోయింది. అది చూస్తూ షాక్ అయిన ప్రాప్తికి డోర్ లాక్ చేసిన శబ్దం వినబడి వెనక్కి తిరుగుతుంది. అప్పటికే అగస్త్య 2 చేతులు ప్రాప్తి నడుమును చుట్టేసి మెడవంపుల్లో ముఖంని దాచుకుంటూ ఇవాళ నాతో తప్పించుకోలేవు అన్నాడు గుసగుసగా అగస్త్య. నాకు కూడా తప్పించుకోవాలని లేదు అంటుంది సిగ్గుపడుతూ ప్రాప్తి. మరింకేం పనిలో పడదామా? స్వర్గానికి దారి దొరకాలంటే ముందుగా చాలా ప్రిపరేషన్ ఉంటది అంటాడు కొంటెగా. దేవుడు మీకు సిగ్గు అనేది సెంటీమీటర్ కూడా ఇవ్వలేదు కదా అని చిరుకోపంగా అంటూ ప్రాప్తి విడిపించుకొని దూరంగా వెళ్తుంది. విండో దగ్గరకి అది ఓపెన్ చేయగానే చల్లటి గాలి తన మేనికి తాకింది. మళ్ళీ వెనక నుంచి హగ్ చేసుకొని కిస్‌లు పెట్టాడు. అతని మీసం, గడ్డం ప్రాప్తికి గుచ్చుకోగానే ఏంటిది మరీ ఇంత రఫ్‌గా కాస్త సున్నితంగా ఉండండి నాతో అంటుంది దూరంగా తోస్తూ ప్రాప్తి. ఓయ్ ఇకపైన అన్నీ అలవాటు చేసుకో. ఈ ఒక్క రాత్రితో అయిపోయేది కాదు. ప్రతి రాత్రి ఆ మాటకొస్తే డేలో కూడా అంటాడు కొంటెగా నవ్వుతూ. చిరుకోపంగా అతని వైపు తిరుగుతుంది. ఫోర్స్‌గా తన వైపు లాక్కొని డీప్‌గా ప్రాప్తి పెదాలపైన కిస్ చేస్తాడు. ఇక అగస్త్య తనవాడేనన్న ధైర్యంతో ఇంతకు ముందుకు లేనంత చొరవగా అతని జుట్టులోకి చేతులు పోనిస్తూ పరవశంతో అతన్ని గట్టిగా హత్తుకుంది ప్రాప్తి. 3 నిమిషాల తర్వాత ఊపిరి అందని టైంలో వదిలేశాడు. పెదాలను మాత్రమే ఆమెను కాదు. వెంటనే చేతుల్లో లిఫ్ట్ చేసి తీసుకెళ్ళి ఆ పూలు పరిచిన బెడ్ పైన మధ్యలో ఆమెని అడ్డంగా వేసి పైన చేరి ఒక చెయ్యి తల కింద పెట్టుకొని చూస్తూ మరో చేత్తో చెంపలు, మెడ, నడుము, నాభి అని తేడా లేకుండా ఒళ్ళంతా నిమురుతూ మధ్య మధ్యలో అతని పెదాలతో ఆమె పెదాలను తడుపుతున్నాడు. అతను చేస్తున్న చర్యకు ఆమె స్పందన చూస్తూ ఇంకా ఎక్కువ చేస్తుంటే ప్రాప్తి కళ్ళు మూసుకొని ఆ మధురానుభూతిని ఆస్వాదిస్తుంది. ఇక ఎప్పుడు బయట జారిందో, ఒక్కో వస్త్రం ఎప్పుడెప్పుడు తన నుంచి వేరు చేశాడో ప్రాప్తికి తెలియనే లేదు. కానీ మధ్యలో మాత్రం మెల్లిగా కసిరింది లైట్ ఆఫ్ చేయమని. దానికి అగస్త్య అందంగా నవ్వాడు. కానీ ఆమె మాట వినలేదు. ఆమె మాట సాగలేదు. అతని అల్లరిని ఇక తృప్తిగా భరిస్తూ అగస్త్యకి తనని తాను అర్పించుకుంది ప్రాప్తి. ఆ రాత్రి ఒక అందమైన రాత్రిగా, ఒక మధురమైన జ్ఞాపకంగా వాళ్ళకి సొంతం అయిపోయింది. చూడమ్మా ఇప్పటి వరకు నువ్వు చెప్పినవన్నీ విన్నాను. కానీ మా అబ్బాయి మాకు తెలియకుండా నిన్ను పెళ్లి చేసుకోవడం జరగదు. ఈ రింగు చూపించి నువ్వు అది మా వాడి భార్యని అంటే మేము ఒప్పుకోము. నీకు తెలుసో లేదో మా వాడికి పెళ్లి జరిగింది. ఒక పాప కూడా ఉంది అన్నాడు సీరియస్‌గా రఘురాం. అంతే కోపంగా చూసింది ఆ అమ్మాయిని విజయ కూడా.
ఏంటి, అగస్య పెళ్లి చేసుకున్నాడా అని షాక్ అవుతూ, అన్నీ ముందే ఆలోచించుకొని వచ్చాను. ఇంత చిన్న విషయానికి వెనకడుగు వేస్తానా అని తనకు తానే ధైర్యం చెప్పుకుంటూ, అంటే తన లైఫ్‌లో నేను లేననుకోని చేసుకున్నాడేమో అంకుల్. మా పెళ్ళయ్యాక మేము కలిసున్నది కూడా లేదు కదా! నా హెల్త్ బాగోక. బట్ అతన్ని ఫస్ట్ వైఫ్‌ని మాత్రం నేనే అంటుంది యాటిట్యూడ్‌గా లైలా. ఏంటమ్మా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? నువ్వు నిజంగా జాన్‌కి చెల్లెలివేనా? ఒకసారి ఆ అబ్బాయికి ఫోన్ చేయండి. ఈ అమ్మాయికి మతి భ్రమించినట్టుంది అరుస్తుంది విజయ. వెంటనే అగస్య మేనేజర్‌కి కాల్ చేసి అగస్య ఫ్రెండ్ అయిన జాన్‌ని లైన్‌లో పెట్టమంటాడు. తన దగ్గర జాన్ నెంబర్ లేకపోవడంతో రఘురాం లేక లేక తన కొడుకు కోడలతో హ్యాపీగా బయటికి వెళ్ళాడు. అందుకే ఈ విషయం తనకి చెప్పి డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు రఘురాంకి. జాన్ ఎలాగో లైన్‌లోకి వస్తాడు. ఉన్నది ఉన్నట్లు చెప్తాడు అన్నట్లుగా కాలు మీద కాలు వేసుకొని కూర్చుంది లైలా. కింది నుంచి మీద్దాకా కోపంగా చూసింది విజయ లైలాని. హెయిర్ కటింగ్ ఒకటే అనుకున్నాను. దీని ప్రవర్తన కూడా మగాడిలా ఉంది. ఇది నా కోడలు ఎక్కడ్నించయింది? జాన్ ఒక్క మాట చెప్పాలి. దీనికి ఉన్న ఈ చిప్పిరి జుట్టును పట్టుకొని గేటు బయటికి తోస్తా అని పళ్ళు నూరుకుంది విజయ మనసులో. అంతలో రఘురాం ఎక్స్‌క్యూజ్ మీ అంటూ తన రూమ్‌లోకి వెళ్తాడు. విజయ కూడా ఆ అమ్మాయిని అక్కడే కూర్చోమని చెప్పి లోపలికి వెళ్లి ఏంటండి ఇదంతా అని అడుగుతుంది. రిలాక్స్‌గా వాటర్ తాగుతున్న రఘురాంని. నీ కొడుకు పెళ్లి కావాలని ఎన్ని దేవుళ్ళకు మొక్కుకొని ఉంటావు. గ్యారంటీగా అందులో ఇద్దరు దేవుళ్ళు ఒకేసారి కరుణించినట్టు ఉన్నారు నిన్ను. అందుకే ఇద్దరు కోడన్లు వచ్చారు. ఒకరి తర్వాత ఒకరు నీకు అని నవ్వుతాడు. నిజానికి తను జోక్ చేస్తున్నాడు విజయ కోపం తగ్గించడానికి. అబద్ధాలాడకండి. ఈ అమ్మాయి గురించి తెలీదంటే నేను ఒప్పుకుంటాను. కానీ ఆ ప్రాప్తి గురించి మీకు అన్నీ తెలుసు. లేకపోతే అంత ఈజీగా దాన్ని లోపలికి రానిస్తారా? ఈ విషయంలో తండ్రి కొడుకుల మాట ఒకటని నాకు ఇప్పుడే అర్థమైంది. అదే ఈ అమ్మాయి అయితే 1,00,000 ప్రశ్నలు వేస్తున్నారు. వెంటనే తన ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేస్తున్నారు. చూస్తాను దాన్ని ఎన్ని రోజులు వెనకేసుకొస్తారో అంటూ బాధగా కళ్ళొత్తుకుంది విజయ. ఇప్పుడు నీ బాధేంటి? ఇదివరకు వచ్చిన కోడలు వద్దా? లేక ఇప్పుడు వచ్చిన కోడలు వద్దా? ఒక క్లారిటీగా చెప్పు. పోనీ ఇద్దరిని బయటికి నెట్టేద్దాం అంటే కొడుకు లైఫ్ ఆగమైపోతది. మళ్ళీ నువ్వు గుడి చుట్టూ తిరగాలి. నా కొడుకుకి మరో పెళ్లి చెయ్యి దేవుడా అంటూ. అయినా నేనేం ప్రాప్తికి సపోర్ట్ చేయడం లేదు విజయ. ఆ మూడో వ్యక్తి పేరు ప్రాప్తి చెప్తే వెంటనే ఇంట్లోంచి పంపించేస్తాను అంటూ పాయింట్ పై కొడతాడు రఘురాం. అబ్బా, మూడో వ్యక్తి ఇలా భయపట్టిస్తున్నారేంటి అని మనసులో అనుకుంటూ, ఇప్పుడు తెలుసుకొని ఏం చేస్తారండి, జరిగిపోయింది కదా, వదిలేయండి అంటుంది విజయ చిరాకుగా. నేను అదే చెప్తున్నాను. 7 సంవత్సరాల క్రితం ఆగిపోయిన పెళ్లి ఇప్పుడు జరిగింది. మళ్ళీ మనవాడు ఆ అమ్మాయిని చేసుకున్నాడు. అంటే వాడికి భార్యలాగా కాదు, మన కోడల్లాగా కూడా ప్రాప్తికే పేరు రాసి ఉంది. అందుకే చెప్తున్నా, ప్రాప్తినే మన కోడలు, అంగీకరించు భార్యామని అంటాడు రఘురాం. ఆ మాటకు విజయ తిరిగి ఏదో అనబోతే అంతే, దానికి బ్రేక్ వేస్తూ అగస్య మేనేజర్ నుంచి కాల్ వస్తుంది. కరెక్ట్ గా 5 మినిట్స్ కి జాన్ నుంచి తనకి కాల్ వస్తుంది. అది కాల్ లిఫ్ట్ చేసి హాల్లోకి వెళ్తాడు లైలా దగ్గరికి రఘురాం. వెనకాల విజయ కూడా వస్తుంది. ఎలా ఉన్నావు జాన్? అంతా బానే ఉందా అంటాడు రఘురాం. ఏదైనా తప్పు జరుగుతుందా అని ఇండైరెక్ట్ గా అడుగుతూ. అంటే అంకుల్, మీరు ఎందుకు కాల్ చేశారో నేను గెస్ చేయగలను అంటాడు చాలా ఓపెన్ గా జాన్. అగస్య చిన్నప్పటి ఫ్రెండ్ జాన్ తో చాలా మంచి అనుబంధం ఉంది అగస్య ఫ్యామిలీకి. కానీ జాన్ ఫ్యామిలీ గురించి వాళ్ళకి పెద్దగా తెలీదు. అంతా తెలిసిన వాడివి జాన్, అగస్య గురించి కూడా తెలిసే ఉంటుంది కదా. ఇక్కడికి వచ్చిన అమ్మాయి లైలా అంట. తను నీ చెల్లెలేనా అడుగుతాడు. అవును అంకుల్, తను నా చెల్లెలే అని ఆగిపోతాడు జాన్ గిల్టీగా ఫీల్ అవుతూ. మరి ఏంటి, అగస్య తనని పెళ్లి చేసుకున్నాడని, తనతో కాపురం చేస్తాను, ఇంటి కోడల్ని అంటూ వచ్చింది మీ చెల్లెలు. ఇది ఏమైనా మర్యాదగా ఉందా అడుగుతాడు రఘురాం చాలా ఘాటుగా.
ఆ మాట ఫోన్లో అన్న జాన్కే కాదు, ఎదురుగా ఉన్న లైలాకి కూడా తాకింది అతని మాట. అది అంకుల్ అనగానే నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్. ముందు నువ్వు ఇక్కడికి రా, వచ్చి నీ చెల్లెల్ని తీసుకొని వెళ్ళు. నా కొడుకు లైఫ్ లో ఎలాంటి డిస్టర్బెన్స్ నేను భరించలేను, అండర్స్టాండ్? చాలా కోపంగా చెప్పాడు రఘురాం. ఆ మాటలకి షాక్ లో ఉండిపోయింది లైలా. విజయ కూడా భయపడింది. మామూలుగా రఘురాంకి కోపం రాదు, అది వచ్చిందంటే అసలు ఆగదు. అగస్యకి కూడా తన పోలికే వచ్చింది. దాంతో విజయ కూడా వెనక్కి తగ్గి అలాగే నిలబడిపోయింది. ఆమెను కోపంగా చూస్తూ ఫోన్ ఇచ్చాడు రఘురాం. అన్నయ్య, ఇఫ్ యూ డోంట్ మైండ్, నువ్వు ఇండియా వచ్చేటప్పుడు కాస్త నానమ్మని తీసుకురావా అంది. నేను ఎవ్వరికీ భయపడను అన్నట్లుగా. ఎందుకు? ఇద్దరు కలిసి వచ్చి వాళ్ళ ఇంట్లో మంట పెట్టడానికా? కోపంగా అడుగుతాడు జాన్. నో అన్నయ్య, నా కాపురాన్ని నేను దిద్దుకుందామని అంటుంది లైలా. ప్లీజ్ షటప్ లైలా, వాడు చిన్నప్పటి ఫ్రెండ్. మా మధ్య మంచి అనుబంధం ఉంది, నీ వల్ల చెడిపోకూడదు. ప్లీజ్ కమ్ బ్యాక్ వేడుకున్నాడు జాన్. నో, మీరు ఎప్పుడు వస్తున్నారు చెప్తే నేను స్టే చేసిన హోటల్లోనే రూమ్ బుక్ చేస్తాను అంటూ రఘురాంకి ఫోన్ ఇచ్చి మళ్ళీ ఎప్పటిలా దూరంగా వెళ్ళి కూర్చుంది లైలా. సరే మరి, మీ అన్నయ్య వచ్చాక నేను మాట్లాడతాను, నువ్విక బయలుదేరు అంటాడు రఘురాం లైలాని చూస్తూ. నో అంకుల్, ఇది నా అత్తారిల్లు, నేను బయటికి ఎందుకు వెళ్తాను, ఇక్కడే ఉంటాను అంటుంది స్థిరంగా. ఆ మాట విని వింతగా చూస్తాడు రఘురాం. అంతే, విజయకు కోపం వచ్చి, ఏమమ్మాయి, మా ఇల్లు ఏమైనా సత్రం అనుకుంటున్నావా మా ఇంట్లో ఉండడానికి అంటూ గట్టిగా అరుస్తుంది. చూడమ్మా, జాన్ వాళ్ళ చెల్లెల్వి కదా అని మర్యాద ఇస్తున్నాను, లేదంటే సెక్యూరిటీని పిలిచి నిన్ను బయటికి పంపించడం నాకు పెద్ద పని కాదు అంటాడు రఘురాం. నేను కూడా ఇది నా అత్తారిల్లని రెస్పెక్ట్ ఇస్తున్నాను అంకుల్, కాదని మీరు నన్ను బయటికి పంపిస్తే మీడియాని పిలవడం నాకు పెద్ద పని కాదు అని సవాల్ విసురుతుంది లైలా. సేమ్ టైం అలాంటి పని నువ్వు చేస్తే నిన్ను పిచ్చిదానివి అని ప్రూవ్ చేయడం కూడా నాకు పెద్ద పని కాదు. నా అనుభవం అంతా వయసు లేదు నీది, నన్నే బెదిరిస్తున్నావు. అసలు నా గురించి నీకు ఏం తెలుసు అని అడుగుతాడు రఘురాం. అంకుల్, మనం ఒకరినొకరు బెదిరించుకోవడం బాలేదు. ఎంతైనా నేను మీ కోడల్ని. మీరు అవునన్నా కాదన్నా ఇదే నా మాట. నేను మీ అబ్బాయి చేత కూడా చెప్పిస్తాను. అట్లీస్ట్ తను వచ్చే వరకైనా ఉంటాను, రిక్వెస్ట్ చేసింది లైలా. నో, వాడు ఎప్పుడొస్తాడో తెలియదు, నువ్వు ఇప్పుడు బయలుదేరు అన్నాడు రఘురాం కఠినంగా. అలా అయితే ఫోన్ నెంబర్ ఇవ్వండి అంటుంది లైలా. చెప్పాను కదా నా కొడుకుకి డిస్టర్బెన్స్ ఉండకూడదని. నీకు ఎలాంటి ఫోన్ నంబరు ఇవ్వను, ఇక్కడ కూడా ఎవరు ఇవ్వకూడదు అని ఆర్డర్ పాస్ చేసి నేను బయలుదేరుతున్నాను ఆఫీస్కి. ఆల్రెడీ మీటింగ్ టైం అయింది, ఈ అమ్మాయిని పంపించేయి అని విజయకి చెప్పి వెళ్ళిపోతాడు రఘురాం. చూడమ్మా, ఇక నువ్వు బయలుదేరు, ఏదైనా ఉంటే మీ అన్నయ్య, మా ఆయన, నా కొడుకు మాట్లాడుకుంటారు అంటుంది విజయ. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. మైత్రి.